బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి హాజరయ్యారు. అనంతరం వరంగల్ వాగ్దేవి కాలేజీకి చేరుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం ఇవ్వనున్నారు. తదుపరి వరంగల్లో పలు సమావేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఆనంద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో ఈసారి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 2 రోజులు పర్యటిస్తున్నారు. అయితే ఈ రోజు పర్యటనలో భాగంగా వాగ్దేవి కాలేజ్ చేరుకుని అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొంటారు. తదుపరి కొత్తగూడెం జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాయని, దేశంలో మహిళలకు 8,500 ఏ విధంగా ఇస్తారని కాంగ్రెస్ నాయకులు కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టభద్రుల ఎన్నికల్లో బాగా వేయాలని, గెలుపొందాలని కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమందర్ రెడ్డి గెలుపులో భాగంగా ఈ రోజు ఈటెల రాజేందర్ పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆ ముఖ్య నేతలతో, బీజేపీ నాయకులతో కూడా ఈటెల రాజేందర్ సమావేశం అయ్యారు. మనం ఈ క్రమంలోనే ఈ రోజు పట్టభద్రులతో కలిసి కూడా సమావేశం నిర్వహించున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మమాగం ప్రజలు విశ్వసించలేరని కూడా ఈ సందర్భంగా ఆయన చెబుతున్న పరిస్థితి ఉందా. ఒకవైపేమో అటు కాంగ్రెస్, మరొక వైపేమో బీఆర్ఎస్, వీటికి దూకుడికి అంటే వీటిని బీట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు? వాస్తవంగా గత ఎన్నికల్లో చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, శ్రీనివార్ మల్లన్న కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య కూడా గట్టి పోటీ నెలకొన్న పరిస్థితులు కూడా చోటు లో పల్లా రాజేశ్వర రెడ్డి చేశారు. ఈసారి ఆ బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీకి, కాంగ్రెస్ కి గట్టి పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీనివార్ మల్లన్న కూడా ప్రచారంలో ఉన్నారు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా గట్టిగా అయితే పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈటల రాజేంద్ర పాటు ముఖ్య నాయకులు కూడా పట్టభద్రులు కలుస్తూ కూడా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ ఆ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలు ప్రజలకు వెళ్ళలేకపోయే మోసపూరితమైన పథకాలని చెప్పి కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీజేపీ పార్టీ వస్తే చట్టసభల్లో కూడా పట్టభద్రుల సమస్యలపై పోరాడతామని కూడా ఈటల రాజేందర్ ఈ రోజు చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ అయ్యప్ప.